పక్కనే తడికలు సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టివ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఇంటి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? ఓ 6 రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు. కర్లో దునియా ముట్టిమే అంటే ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేట్ గా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ది లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మన లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ సెకండ్ తీసుకెళ్లారా? అదే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళేటి. నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ వస్తుంటే చూస్తుండిపోయాను. స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరిని పాడు చేశాడు. హలో, ఎవరా? అప్పా, నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చ గారిగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బగా, ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కువచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపే అన్నొస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. అప్పుడు మీ అదో ఫోన్లు రే ఆపమని చెప్పనా? ఎవడదరా ఫోన్? నీదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేద్దాను అంతే. టైం ఎంతేనండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది, నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తాను. ఏండే ఓసారి అలా సాపట్టుకున్న సరి చోట్లకి వెళ్ళి వచ్చేస్తారటే. పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే, ఇప్పుడు ఎవరికి వెళ్తా మరి? ఏంటి సత్యవతి, కొత్త రిజిస్టోనా? అబ్బే, మెసేజ్ తోను. ఏయ్, నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడు మెసేజ్? మీకు ఒక్కడికే ఉందటి? ఊళ్ళో 3 మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్. అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరమకు పెడతాండి. ఆడవ్వ అడిచాడా? ఎల్లో తను ఏం పనుందో ఏంటో. ఏర్ బాబు, ఆగవే నీ ఎక్కమ్మ. నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నట్టు. మీరు ఎదవని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు. పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు. రంకేంటి? వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. ఏంట్రా చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేసాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. ఏమన్నా మరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని నేను మార్చేస్తా. ఎలాగో తోలు తిరిగినా మాస్టరు. ఎవరు బాబు? దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాధగారిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి. మీరు సాయం చేయాలి. ఏమిటి? రాధగారిని పెళ్లికి ఒప్పించాలి. మీరు చెప్తే తను కాదందు. ఆవిడ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి. ఏంటి మాస్టరు మీరు చెప్పేది? అవునమ్మా, ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పింది నేనే. ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను. నిన్న కల, నేడు నిజం, రేపు ఆశ. దేవుడు లేడు, రాడు. రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళని కన్నవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా. అది కాదు మాస్టరు. చూడమ్మా, పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే గానీ చదువు మార్పించాం. జీవితం అంతే. అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు. మా బ్రదర్ ఇక్కడికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటానికి కాదు, ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించి చేసుకోవాలని. ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు, అభిమానిస్తున్నాడు, ఆదరిస్తానంటున్నాడు. కాదనకమ్మా. రాధ పెళ్లి కొప్పుకుందా? నిజంగానా? లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేశాను అనుకున్నావా? ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు. వెంటనే బయలుదేరరా. ఎంత మంచి మాట చెప్పావురా. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా? నే బతికున్నది నీ పెళ్లి చూడటానికేరా. పెళ్ళైపోగానే టపా కట్టేస్తావా? అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు. నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను. రేపే బయలుదేరొస్తున్నాను. ఓకే, స్టేషన్ కారు పంపిస్తా. అయ్యయ్యో అయ్యగారు, పెద్దవారు, ఏంటండి ఇది? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. నేనేం చేశానండి? తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు. నా కూతుర్ని పెళ్లి కొప్పించావు. నువ్వు మనిషివి కాదు,
నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి. యువర్ రైట్ అంకుల్, నిజంగానే తను మనందరికీ దేవుడు. ఆ, నువ్వు కూడా ఏంటి పెద్దరు? దయచేసి నన్ను దేవుని చేయకండి. నమస్కారం అండి. రేయ్ తేలిగ్గా పుట్టుకెళ్తుంది, లోపల ఏమన్నా ఉందంటావా? ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా కాళీ పెట్టి ఎట్టుకొచ్చేది భోజనం. వెళ్ళేటప్పుడు ఫిలప్ చేసి వెళ్తేమో. మరే ఏం తత్తుడు అలా తెలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నానయ్యా. అయితే ఆనందించాలి కానీ అలా బాధపడతావు. అది తండ్రి ఎవరో తెలియక రేయ్ అబ్బాయి అంటే నెల తప్పి నేను ఆడికి కాదు ఆ తడికి చచ్చి వెతుకు మరి. ఒరేయ్ ఏంటో. నువ్వు వెళ్ళి ఫోన్ చేయ ముందు. నీ కొందరు రేయ్ అత్తర జల్లి ముందు పిలిచారా ఏంటి బాబు అలా చూసేస్తున్నా. చేసి మట్టి నిలబెట్టుకో. తప్పకుండా రాధా నిన్ను కలిసి తన పెళ్లి చేస్తాం. అలాగే చెద్దరు కానీ ఈ పెళ్ళి అవనివ్వండి. అమాన్ మోస్ట్ వెల్కమ్ అమ్మా, టేక్ యువర్ సీట్, కూర్చోండి. దేవుడు దేవుడు ఎవరండి? నువ్వే. నేను దేవుడిని ఏంటండి? నా పేరు బోలక్ సింగ్. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్లు అబద్ధం చెప్పలేవురా. క్షమించండి మాస్టర్. ఏమిట్రా ఇది? నువ్వు బతుకుంటే రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా? మీరేగా చెప్పారు మాస్టర్, ప్రేమించే ప్రతివాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదని. ఏమైందిరా? పైకి పెద్ద మనిషిలో నటిస్తూ ఇంతకు తెగిస్తాడా? ఇప్పుడే నలుగురిలో నిలదీద్దాం రా. వద్దు మాస్టర్, అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయటం అయ్యగారికి ఇష్టం లేదు. కాదని నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారిని సుఖపెట్టలేదు. ఏ ఏడాది పట్టి కష్టపడితే 25,000 సంపాదించగలిగాను. ఆ డబ్బుతో ఆవిడ కష్టపట్టగలను కానీ సుఖపెట్టలేను. అదే అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ జరగచ్చు, పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు. ఆస్తి అంతస్తు మనిషికి హోదానిస్తాయేమో గానీ సంతోషాన్ని ఇవ్వలేదురా. మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు. బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు, అది నా దగ్గర లేదు. కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు, ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి. అమ్మాయి గారు అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉంటారు. నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావా? అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేనెందుకు బాధపడతానండి? కానీ రాధకి ఈ నిజం తెలిస్తే దయచేసి చెప్పకండి. అందరి దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు, మళ్ళీ బతికించకండి. ఈ పెళ్లి జరగనివ్వండి. బాబు మంగళసూత్ర ధారణం చేయండి. మా బ్రదర్ ఏడి? అందరూ నువ్వేంటి ఎలా వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి అవుతుందని తెలిసి ఆపుదామని వెళ్తున్నాను. ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చేవాడిగా. నీ పెళ్లి అవుతుంది కదా అని. నువ్వు లేకుండా పెళ్లి ఎలా అవుతుంది? అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా? నీ లవర్ పెళ్లి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను. పద. నువ్వెందుకు? నువ్వు వెళ్తే సరిపోతుంది. నువ్వు వెళ్ళు, ముహూర్తం టైం మించిపోతుంది. ఎలాగూ కుదిరిన పెళ్లే కదా, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను. కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టను. అడిగిలి చచ్చేది క్యారేజ్ పంపించా. వచ్చినట్టు నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్, వైబ్రేషన్ ఉండటం చూడ. మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్. అసలు ఈడేవో డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఏంటి రేపు మీ అమ్మ జనమా 50 బిందెలు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సౌదరి గారి కూతురు పెళ్లి రేపు కూడా వండాలి ఆడుతున్నాడు. నీ దినం కావాలంటే ఎల్లుండి ఎట్టుకో, వచ్చి పోతాను. దీంతో 96 బిందెలు ఎడవుళ్ళు మరిచిపోతావు, గుర్తెట్టుకో. నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో ఎక్కడ దొరికాడు రైడు?
ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి పీటల నుంచి పారిపోయానని కంగారు పడ్డారా? మా బ్రదర్కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటికి వెళ్లాల్సి వచ్చింది. అయ్యా మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ముహూర్తానికి టైం అయిపోతుంది. ముందు టేక్ యువర్ పేట ప్లీజ్. కమాన్ రండి. పదండి. ఇదేంటి బాబు పీటల మీద అతను కూర్చోబెట్టారు? పీటల మీద కూర్చోవాల్సింది పెళ్లి కొడుకే కదా అంకుల్. నేను పెళ్లి కొడుకునేంటి? మాస్టర్ నాకు అంతా చెప్పారు. రాధా ఆగు. ఇతను ఎవరో పరాయి మనిషి కాదు, నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి. అర్థం కాలేదా? చూడు. నువ్వు బతికే ఉన్నావా? చనిపోయావని మీ నాన్నగారు మనకి చెప్పారు, చంపేయమని వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు. నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి నన్ను నన్ను మోసం చేస్తావా? మోసం చేస్తావా? ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్, కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు. నీ ప్రేమ చాలా గొప్పది రాదా, అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటండి మీ మనవాడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా? ఏం మాట్లాడమంటారు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దుతారు, పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి? చూడండి అంకుల్, ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగ నరికే ప్రేమికులు ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు. మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు. ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకుని ఈ పెళ్లి చేయండి. నేను చేయను. దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు, మా స్థాయికి తగ్గ మరొకరిని తీసుకొస్తాను. అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళలు కడిగిన వీడికిచ్చి మాత్రం చస్తే చేయను. రాదా, రా బయటికి. రావద్దమ్మా, అక్కడే కూర్చో. అమ్మా నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా. ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది? ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే. ప్రాణాలు తీయడం గొప్ప కాదురా, ప్రాణాలు పోయడం గొప్ప. ప్రేమని చంపడం గొప్ప కాదు, ప్రేమని బతికించడం గొప్ప. ఇదిగో పెద్దదాన్ని, నీకేం తెలీదు. పెద్దదాని కాబట్టేరా అన్ని తెలిసి మాట్లాడుతున్నాను. పెళ్ళనేది పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాళ్ళ బలవంతంతో కాదు. ఏ సంబంధం లేని ఈ అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు దాని గొంతు కొయ్యాలని చూస్తున్నావు. కన్నందుకే దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరిపించు. ఆస్తి పాస్తి లేని ఈ దరిద్రుడికి ఆస్తి పాస్తి ఎందుకు రావి? ఆ ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తును తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు. వినబడుతుంది. ఏ రోజైనా సుఖపడిందా? నవ్వుతూ ఇంటికి వచ్చిందా? అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువ ఉంది. ఊరు ఊరు మంగళ మీద పడడం అంటే ఇదే. సీరియల్ మధ్యలో యాడ్ నువ్వు నోర్మి. చూడండి అంకుల్, దేవుడికి ఆస్తి లేదనగా ఈ పెళ్లి చేయనంటున్నారు. మీకు ఎంత ఆస్తుందో చెప్పండి. 2 కోట్ల 3 కోట్ల చెప్పండి. దానికి రెట్టింపు ఆస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను. వీడితో మాట్లాడి బాబు. శాస్త్రి గారు మీరు కానివ్వండి. అమ్మా అయ్యగారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి? వాడిని కన్నదాన్ని నేను చెప్తున్నాను, కట్టించు తాళి. ఆల్ రైట్. నా సర్వీసులో పెళ్లిలలో ఎన్నో టెన్షన్లు చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు. ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది. ఏదైతే అదే అవుద్ది. కమాన్ బాబు, టేక్ దిస్ తాళి, కట్టు. అయ్యగారు చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు, చేయని కూడా. మీకు ఇష్టం లేకపోతే అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకోను. ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా, పెళ్లి చేస్తానన్నారే గాని రే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదురా అని ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పేసేవాడి కదండి. అయ్యగారు ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు. మరి మీకో న్యాయము మాకో న్యాయమునా? నీకు చెప్పేటోండి కాదు కానీ ఒక్క మాట. నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దని నా చేత గోదావరి నీళ్లు తెప్పించి తాగేస్తాను. మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా? లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడరా. దేవుడు అంత మంచోడురా. కాదనకుండా ఈ పెళ్లి చేయరా. నేను సచ్చే వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోతాను రా. నాన్న, చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండానే
నాకు కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు దేవుణ్ణివ్వు నాన్న. తను లేకపోతే నేను బతకలేను నాన్న. కంగ్రాచులేషన్స్ బాబు, తాళి కట్టు. అయ్యా అక్షంతలు వేయండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బద్ధాను సుభగే త్వం జీవ శరశతం సౌభాము. ఎక్స్క్యూజ్ మీ, మీరు లోకలా? ఎస్టీటీ. మీ పేరు? రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అయ్యో, నా పేరు రాదండి. ఓ రాధా, గుడ్. బై ది బై, ఇంతకు ముందు మీరు ఏమైనా లవ్లో పడ్డారా? అయ్యో లేదండి. వెరీ గుడ్. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? పిన్ని, నాకు కావాల్సింది మీ పిన్ని కాదండి, మీరే. పిన్ని, నీ పిన్నికి కావాలంటే వేరే సంబంధం చూస్తానండి. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఇన్నాళ్ళు ఎవరైనా నీకు ఎవరున్నారని అడిగితే ఎవరు లేని అనాథలని చెప్పుకునేవాడిని.